హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు BiplaneSobha ఛానల్. మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. ముందుగా నేను కాయలు 30 కాయలకి పక్కా కొలతలతోటి పచ్చ ఆవకాయ ఇగో కాయలు తీసుకొని ఇలాగ నీళ్ళల్లో వేసి తుడుచుకున్నాను అనమాట. ఇవి 30 కాయలండి, 30 కాయలండి. 30 కాయలు ఇలా పెట్టాను అనమాట, ఎందుకంటే నేను అందరికీ పంపాలి కాబట్టి. తర్వాత కాయలు కొట్టించడానికి వెళ్ళాను. అక్కడైతే చాలా బిజీ అనమాట. చాలాసేపు వెయిట్ చేశాక నా టర్మ్ వచ్చింది. నేను ముక్కలు పోకుండా చక్కగా కాయలు ముక్కలు కోసుకొని తెప్పించుకున్నాను అనమాట. తెచ్చుకుని ఇంట్లో ఒక పెద్ద క్లాత్ వేసి దాంట్లో విడివిడిగా ముక్కలు ఇలా ఆరపెట్టుకున్నాను అనమాట. ఆరపెట్టుకుని లోపల ఉండే తుక్కు అంతా తుడిచి గాలికి పెట్టుకుని, మరి నాకు నేనే కదా చెయ్యడము ఇంట్లో. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఇంట్లో ఎవరైనా ఉంటే వీడియో తీయడానికి అటు ఇటు మూవ్ అవ్వడానికి బాగుంటుందని. సో నేనే అన్ని కొలతలతోటి చక్కగాను 1.5 కిలో ఆగుండా, 1.5 కిలో ఉప్పు, 1 ప్లస్ 3/4 కిలో పచ్చ ఆవగుండ, ఈ 3 కలిపానమాట. అయితే పచ్చ మిరపకాయలని గొల్లప్రోల్లో అమ్ముతారండి, ఇక్కడ కూడా అమ్ముతారు. ఆ కారంతో పెడుతున్నాను నేను అనమాట. ముందుగా కొంచెం పసుపు ఇలా జల్లాను, ఎందుకంటే శుభమని ఆవకాయ కలిపేటప్పుడు పసుపు కలుపుకుంటాం కదా, అందుకు. తర్వాత ముక్కలు తీసుకున్నాను నేను. ఇలాగా ముక్కలు తీసుకొని చూడండి, 3 సార్లు ఇలా ముక్కలు తీసుకున్నాను కదా. కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. ఆ దాంట్లో ఒక గిన్నెడు కారం అనమాట. నేను మొత్తం కారం ఒక చోట కలిపి పెట్టుకున్నాను కదా, అందులో ఒక గిన్నెడు కారం తీసుకుని ఇందులోని ముక్కల్లోని వేస్తాను. చూడండి, నేనైతే నువ్వుల నూనె వేస్తానండి. నువ్వుల నూనె తెచ్చుకున్నాను. ఇదిగో ఆ గిన్నెడు కారం, అన్నీ కలిపిన కారం గిన్నెడు కారం అనమాట. ఈ కారాన్ని చక్కగా ముక్కలకు బాగా అత్తుకునేటట్టు చేస్తాను, ఎందుకంటే కాయలు చాలా తాజాగా ఉన్నాయి కాబట్టి. ముందే నూనె పోసేయకూడదండి. నూనె పోస్తే ఏమవుతుందంటే కాయ బిగిసిపోతుంది అనమాట. అలా బిగిసిపోకుండా చక్కగా ఇలా ఉండాలి అంటే ముందు ముక్కలు, కారం, ఉప్పు అత్తుకోవాలి. అత్తుకున్నాక అప్పుడు తగిన నూనె వేయాలి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే 2 ఏళ్ళైనా ఆవకాయ పాడవదండి. పచ్చ ఆవకాయ అయితే అస్సలు పాడవదు. నేనేమో ఈ గోల్డ్ కలర్ ఆవకాయ మా ఇంట్లో ప్రిఫర్ చేస్తారు, దీన్నే పెడుతుంటాను అనమాట. సో ముందుగా నూనె వేసి దాన్ని చక్కగా ఇలాగా కలుపుకోవాలన్నమాట. నేను నూనె మొత్తం టిన్లో తీసుకున్నాను కదా, దాన్ని నేను నాకు కావాల్సినంత కలుపుతూ ముక్కల్లోకి పోసుకుంటూ కలుపుతానమాట. చూడండి, అదిగో అలా కలుపుకుంటానమాట. అంటే గిన్నెలో తీయొచ్చు, అలా తీసినా మళ్ళీ వేసేవాళ్ళు ఉండాలి. నాకు నేనే ఒక్కదాన్నే కాబట్టి నేను ఇలా కలుపుతున్నాను అనమాట. చూసారు కదా, ఇలా చక్కగా దగ్గరగా కలుపుకొని అప్పుడు జాడీకి చక్కగా జాడీలో కూడా కొంచెం నూనె వేయాలి. వేసి ఇలాగా ఇచ్చేయాలి. ఇది 30 కాయలండి. అంటే ఈ జాడీడు ఇంకొక అరబకెట్టుడు అవుతుంది, కానీ మొత్తం అంతా కలిస్తే జాడీ నిండుగా వస్తుంది, అంతకన్నా ఏమీ అవ్వదు. కానీ 2-3 రోజుల తర్వాత వరకు అలాగే జాడీల్లో ఉండాలి, ఎందుకంటే ఊరాలి కదా, అందుకోసం అన్నమాట. చూసారు కదా, ఇలాగా అంతా కలిపి ఇలా గుచ్చుకెత్తి ఈ జాడీకి పెట్టానమాట. జాడీకి పెట్టేసరికి అవన్నీ కలిపి పెట్టుకొని ఇలాగ మొత్తం జాడీది జాడీకి ఎక్కించుకోవాలన్నమాట. ఇలా జాడీల్లో నూనె వేసుకుంటూ ముక్కలు వేసుకుంటూ మొత్తం ఆవకాయ అంతా ఇలాగ కలిపిస్తానండి. నేనే కలుపుకోవడం కాబట్టి మీకు అంత మొత్తంగా చూపెట్టేస్తున్నాను, ఎందుకంటే ఒక బేసిన్ చూస్తే మీకు అర్థం అవ్వదు. మొత్తం ముక్కలు, మొత్తం ఆవకాయ, కారం మొత్తం అంతా కలిపి నూనె అన్నీ వేసి చేస్తే ఇట్లాగా ఆవకాయ కలపడానికి పూర్తిగా అలవాటు అవుతుంది. ఎందుకంటే ఒకసారి కలిపామంటే మరి మాటికి తిప్పుకోక్కర్లేదు. ఉప్పు తక్కువ, కారం తక్కువ అనుకోక్కర్లేదు. అన్నీ సమాన పళ్ళు. అంటే ఆవగుండ మాత్రం ఒక 250 గ్రాములు ఎక్కువ. తర్వాత మెంతులు ఒక పావు. అలాగే వెల్లుల్లిపాయలు 3వ రోజుకి వరకు ఆగాలి, ఎందుకంటే వెంటనే గుచ్చెత్తేటప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తే ఆ టేస్ట్ రాదు. 3 రోజుల వరకు ఇవి ఎండలో పెడితే వెల్లుల్లిలో ఉండే నీరు కూడా పోయి శుభ్రంగా బాగా ఎగురుతుందనమాట. ఆ ఎగరడం వల్ల ఆవకాయకి శుభ్రంగా అంటుకుంటాయి అని అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు. వాళ్ళు చేసినట్టే నేను చేస్తున్నాను. మరి నాలాగే మీరు కూడా ఈ ఆవకాయ పికిల్ చేసుకుని చక్కగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే
ఆవకాయ తిన్నంత మాత్రాన అనారోగ్యం రాదండి. ఆవకాయ పక్కన మసాలాలు కూడా తింటే అనారోగ్యం వస్తుంది. ఆవకాయ తినే రోజు ఆవకాయ మాత్రమే తినండి. శుభ్రంగా నెయ్యి, పప్పు వేసుకుని ఆ రోజు మసాలా కూరలకి ప్లాన్ చేసుకోకండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఆవకాయ తినడం వల్లే ప్రాబ్లం అంటారు. అది ఆవకాయ వల్ల కాదండి. అది ఆ మసాలా కూరలు పక్కన ఉంటాయి కాబట్టి వాటి వల్ల అనమాట. ఇదండి పచ్చ ఆవకాయ చేసే పద్ధతి. నేను ఇలా చేసి ఇలా జాడీకి పెట్టుకున్నాను. ఇలా పెట్టి ఒక పక్కకి 3 రోజుల వరకు ఉంచానన్నమాట. మూడో రోజు శుభ్రంగా వెల్లుల్లిపాయలు అన్నీ కలిపితే ఆవకాయ ఒక రకమైన గోల్డ్ రంగులాగా వచ్చేస్తుంది. అప్పుడు మనం తినే ఆవకాయ చూడండి, ఆవకాయ నోరూరుతూ ఉంటుంది. చూసారు కదండి అసలైన పచ్చ ఆవకాయ.